వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఆడపిల్లకి రక్షణ ఎక్కడ? నిజంగా ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత నాలో వచ్చిన ప్రశ్న, పుట్టింట్లోనా, అమ్మమ్మింట్లోనా, అత్తింట్లోనా, రోడ్డు మీద, ఆఫీస్లోనా, అయిన వాళ్ళ మధ్య ఎక్కడా లేదు. ఆఖరికి కన్న తల్లి దగ్గర కూడా రక్షణ లేదు. ఎందుకంటే కన్న తర్వాత ఆడపిల్ల అని తెలిస్తే నడి రోడ్డులో వదిలేస్తున్నారు. ఇంతకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి, అమ్మమ్మిల్లంటే ఆడపిల్లకు చాలా భద్రం ఒకప్పుడు. కానీ అదే అమ్మమ్మింట్లో అభం శుభం తెలియని ఒక అమ్మాయిపై సామూహికంగా లైంగిక దాడి జరిగింది. గంజాయి మత్తుతో తాము గంజాయి తాగి ఏం చేస్తున్నామో తమకే తెలియకుండా సొంత మేనమామ వాళ్ళ సోదరులు కలిసి మేనకోడల మీద అత్యాచారం చేశారు. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో. అసలు ఎలా చేయగలిగారు అంటే, మత్తులో ఉంటే వావి వరస తెలియదా? ఇంత దారుణమైన ఘటన బయటికి రావడంతో సమాజం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతుంది. ఇంకెక్కడ ఆడపిల్లకు రక్షణ అని చర్చించుకోవడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి మహారాష్ట్రలో ఉంటది. తల్లిదండ్రులు కొన్నేళ్ల కింద చనిపోయారు. ఇక తల్లిదండ్రులు లేనప్పుడు ఆడపిల్లకి అమ్మమ్మిల్లే పుట్టిల్లు అంటారు. అందుకే అమ్మమ్మ ఇంటికి వచ్చింది కీసరలో. స్థానికులు అందరూ సహాయం చేస్తే తుర్కపల్లిలోని వసతి గృహంలో చేరి చదువుకుంటోంది. ఈ మధ్య సెలవులు వచ్చాయి. సెలవులతో కీసరలోనే అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అప్పుడు బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో మేనమామతో పాటు వరుసకు సోదరులైన ఇద్దరు యువకులు గంజాయి మత్తులో అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత బాలిక మళ్ళీ వసతి గృహానికి వెళ్లిపోయింది. అక్కడ ఫ్యాన్ తగిలి గాయాలు కావడంతో చికిత్స అనంతరం ఇటీవల మళ్ళీ అమ్మమ్మ దగ్గరకు వచ్చింది. ఆ సమయంలో లైంగిక దాడికి సంబంధించిన విషయం బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడమే తప్పు, సమాజం ఏ నీచ స్థితికి వెళ్ళిపోతుంది అంటే, జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవడానికి కూడా స్థానం లేని పరిస్థితుల్లోకి ఓ ఆడపిల్ల జీవితం వెళ్ళిపోతుంది అని అంటే సమాజం ఎటుపోతోంది, దేశం ఎటుపోతోంది? భరతమాత అని పుట్టిన భూమినే అమ్మతో పోలుస్తామే. అలాంటిది మన ఇంటి ఆడపిల్ల మీదే మనమే దాష్టికం చేసి, అది కనీసం కన్నీటి చుక్క కార్చడానికి కూడా అమ్మాయికి అవకాశం ఇవ్వట్లేదంటే, ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం మరేదైనా ఉంటుందా? మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. జై హింద్, జై భారత్.